ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. తెలంగాణలో నితిన్ నబీన్ టూర్ నేతల్లో బిగ్ చేంజ్ తీసుకొచ్చిందా? ఇన్నాళ్ళు ఎవరికి వారు యమునా తీరి అన్నట్టుగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కలిసిమెలిసి కనిపిస్తున్నారా? తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర చీఫ్ 2 రోజుల దీక్షను పిలుపునిస్తే రాష్ట్రంలో ఉన్న నేతలంతా ఒక్కచోట చేరిపోయి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నేతల ఐక్యత చూసి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల వరకు నేతలంతా ఇలాగే కలిసికట్టుగా ముందుకు సాగితే అధికారం పక్కా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారా? తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ ఓ దశాబ్ద కాలంగా ఎదురుచూస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 సార్లు ఎన్నికలు జరిగితే అధికారం కోసం ప్రయత్నించిన కాషాయ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అయితే ఉన్నపళంగా కాంగ్రెస్ పవర్లోకి రావడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత జాతీయ కార్యవర్గానికి కొత్త టీం వచ్చింది. ఆ వెంటనే నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు రావడం, నేతలకు క్లాస్ తీసుకోవటం చేశారు. అయితే ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న తెలంగాణ కాషాయ లీడర్లు నితిన్ నబీన్ యాక్షన్ తర్వాత నేతలంతా ఏకమైనట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదు. సీనియర్లు వలస నేతలు అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అయితే ఈ వర్గ పోరుకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టాలని భావిస్తుంది. పార్టీలో నేతలు ఇలా కొట్లాడుతూ కూర్చుంటే అధికారంలోకి రావటం అసాధ్యమని తేల్చేసింది. అందుకే ఇటీవల బండి సంజయ్ను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. దాంతో బండి సంజయ్ అందరూ ఎంపీలకు లంచ్ డిన్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అందరూ కలిస్తే అధికారం కష్టమేమీ కాదని నేతలు వివరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ యుద్ధం ప్రకటించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజుల దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు తెలంగాణ బీజేపీ నేతలంతా తరలివచ్చారు. ఇన్నాళ్లు గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు అంటూ దూరంగా ఉంటున్న నేతలంతా కలిసి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్న ఎంపీ ఈటెల రాజేందర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక తొలి రోజు ఎంపీలు డీకే అరుణ, గోడమ నగేష్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇతర నేతలు రాష్ట్ర బీజేపీకి చీఫ్ దీక్ష ప్రాంతానికి తరలివచ్చి తమ మద్దతును ప్రకటిస్తే, రెండో రోజు ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతలంతా వచ్చి తాము కలిసి ఉన్నామనే సంకేతాలను క్యాడర్కు పంపించే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా తెలంగాణ ఎంపీలంతా ఒక స్టేజిపై కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది నితిన్ నబీన్ క్లాస్ తీసుకున్నాక నేతలందరూ దారికొచ్చారనే చర్చ అయితే పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు బీజేఎల్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. భూభారతి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దీక్షకు ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత 7వ తేదీన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, భూభారతి అవినీతి అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దింపేందుకు బీజేపీ నేతలంతా ఒక్కటవుతుండడం మాత్రం కాడర్లో కొత్త జోష్ నింపుతుంది. మరోవైపు ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ లీడర్లకు ఎలాంటి పదవులు దక్కలేదు. అప్పటికే జాతీయ కార్యవర్గంలో ఉన్న 3 నేతలను కూడా తప్పించారు. దాంతో తెలంగాణ లీడర్ల విషయంలో హైకమాండ్ ఏదో చేస్తుంది అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మరో వాదన సైతం వినిపిస్తుంది. త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో తెలంగాణ ఎంపీలకు 2 మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లో ఇద్దరికే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు కీలక పదవులు కట్టబెట్టి 2029 ఎన్నికలే టార్గెట్గా కమలనాథులు పావులు కదుపుతున్నారని టాక్ సైతం వినిపిస్తుంది.
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ హస్తినకు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కూతురు కామెంట్స్ తర్వాత టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్కు నివేదిక పంపింది. ఇప్పుడు మంత్రి సురేఖతో పాటు చిన్నారెడ్డి పైన హైకమాండ్ చర్యలు తీసుకోబోతోందా? ఇద్దరి పదవులు కట్ చేసేందుకు రెడీ అయిందా? ఈ ఇద్దరి వ్యవహారంలో ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోందా? ఒకవేళ మంత్రి సురేఖను పదవిలో నుంచి తప్పిస్తే ఆ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు? మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బిగ్ షాక్ ఇచ్చింది. మంత్రి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని పార్టీ పెద్దలకు క్రమశిక్షణ కమిటీ నివేదిక అందజేసింది. వీరిద్దరి వ్యవహారాలపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ ఏ శ్యామ్ మోహన్ సంబంధిత నేతలు ఇచ్చిన వివరణలు, వీడియో ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. ఈ ఇద్దరు నేతల అంశంపై దాదాపు 10 పేజీల నివేదికను హైకమాండ్కు పంపినట్లు తెలుస్తుంది. ఇందులో కొండా సురేఖ వ్యవహారంపై 6 పేజీల నివేదిక, చిన్నారెడ్డి వ్యవహారంపై 4 పేజీల లేఖను పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అందజేయడంతో ఈ ఇద్దరిపై ఏ క్షణమైనా చర్యలుండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఘాటైన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయని క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ ఇచ్చిన లిఖితపూర్వక వివరణను కమిటీ పరిశీలించినప్పటికీ పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను మంత్రి బహిరంగంగా ఎందుకు ఖండించలేదన్న అంశాన్ని నివేదికలో ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాకుండా తనపై కుట్ర జరుగుతున్నట్టు సురేఖ రాసిన తదుపరి లేఖలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదులను కూడా నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. అంతిమంగా ఆమె గీత దాటారని, వేటు వేయాలని సిఫారసు చేశారు. అందుకే మంత్రిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. డిసిప్లినరీ కమిటీ నుంచి మేము ఇచ్చినటువంటి నోటీసులు, వాటికి సమాధానాన్ని చదివి దానికి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్ట్స్ను కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే కంప్యూటర్లో వారు ఏం మాట్లాడారు అనేది, పేపర్లో ఏం వచ్చారనేది, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో పాటు దీనికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటిని స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. మరోవైపు వనపర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై బహిరంగంగా అనుచిత విమర్శలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి జి చిన్నారెడ్డి ఇచ్చిన వివరణను కూడా కమిటీ పరిశీలించింది. చిన్నారెడ్డి సమర్పించిన వివరణకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కమిటీకి అందజేసిన పెన్ డ్రైవ్ దృశ్యాలు, ఫిర్యాదుకు మధ్య స్పష్టమైన తేడాలున్నట్లు గుర్తించారు. పార్టీ పదవుల్లో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా విమర్శలు చేయడం క్యాడర్లో అయోమయానికి కారణమవుతుందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా హెచ్చరించడంతో పాటు పదవి నుంచి తప్పించాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ వివాదం పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి తమంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కొండా సురేఖ సీనియర్ బీసీ మహిళా నాయకురాలు కావడంతో అధిష్టానం ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ సైతం జరుగుతుంది. కొండా సురేఖ స్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో భర్తీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చోటు లేదు. దాంతో బీసీ కోటాలో ఆది శ్రీనివాస్తో భర్తీ చేస్తే ఏ సమస్య ఉండదని పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారట. అయితే ఇప్పటికిప్పుడు కొండాపై చర్యలు తీసుకుంటే
బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచన చేస్తే మాత్రం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఆమెను తప్పించి ఆది శ్రీనివాస్కు క్యాబినెట్లో చోటు కల్పిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాకి చెందిన ఎవరైనా నేతకు ఈ పదవిని ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా కొండ సురేఖ వ్యవహారం హస్తిన పెద్దల చేతుల్లోకి వెళ్లటంతో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య గొడవలు పార్టీ పరువును బజారున పడేశాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ అసంతృప్త నేతలను కంట్రోల్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన విమర్శలు వస్తున్నాయి. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా వైఎస్కు నీడల కేవీపీ రామచంద్రరావు వ్యవహరించారు. అప్పట్లో కేవీపీ ఏదైనా చెబితే వైఎస్ చెప్పినట్టే అన్న టాక్ ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ మార్కు పాలన ఉండాలని కాంగ్రెస్ వాదులు కోరుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లాంటి పొలిటికల్ అడ్వైజర్ అవసరం ఎంతైనా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సీఎం శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు కేవలం ఒకే ఒక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తప్ప మరే ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికేందుకు రాలేదు. ఉదయం 10 గంటలకు పిలిచిన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి మెజారిటీ ప్రజాప్రతినిధులు డొమ్మా కొట్టారు. దాంతో అధికార పార్టీలో నెలకొన్న సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. ఆ తర్వాత సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు మంత్రులు తీరిగ్గా ఆలస్యంగా హాజరు కావటం క్షేత్రస్థాయిలో పార్టీ అధినేత పట్ల ఉండాల్సిన కమాండింగ్ తీరును ప్రశ్నించేలా చేసిందనే చర్చ జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పార్టీలో పవర్ కట్ చేశారని పార్టీ వర్గాలు చర్చ సైతం గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం కనీసం 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల బల ప్రదర్శన సహజంగా కనిపించాలి. కానీ ముఖ్యమంత్రి బల ప్రదర్శనలో కేవలం 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం డొమ్మా కొట్టారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం బల ప్రదర్శనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధినేత మాటకు తిరుగులేని ఆధిపత్యం ఉండేది. అసంతృప్తి ఎంత ఉన్నా వైఎస్ కనుసన్నల్లో ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పరుగులు తీసేవారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అంతటి రాజకీయ భయం, క్రమశిక్షణ కనిపించడం లేదన్న చర్చ జరుగుతుంది. అటు ప్రెస్ మీట్లలోనూ కేవలం కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించడం వల్ల వారే రేవంత్ వర్గీయులు, మిగిలిన వారంతా వ్యతిరేకులని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక్కడే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేతకు పార్టీ నేతలపై పట్టు సాధించడం ఎంతో అవసరం అంటున్నారు. అలాగే సీఎం కార్యాలయం నుంచి ఏదైనా ఆదేశం వచ్చిందంటే నాయకులు తమ వ్యక్తిగత అసంతృప్తిని పక్కన పెట్టి శిరసావహించే స్థాయి, అధికారం, విశ్వసనీయత ఉండాలంటున్నారు. అయితే గ్రూపు రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ సంస్కృతిలో పలువురు సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో అధికార కేంద్రం ఎక్కడ ఉందనే అయోమయం నెలకొంది. సమన్వయ లోపాలు, విపక్షాల విమర్శలకు పార్టీలో అసమ్మతి రగులుతోందన్న కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ వైఫల్యాలన్నింటినీ గమనిస్తే రేవంత్ రెడ్డికి పాలనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలను నడిపించే ఒక సమర్థవంతమైన పొలిటికల్ అడ్వైజర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్కు కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యూహకర్తలు తెర వెనుక ఉండి అసంతృప్తులను బుజ్జగించడం, మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం, హైకమాండ్కు సీఎం బలాన్ని ప్రదర్శించడం వంటి పనులను పకడ్బందీగా నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇలాంటి నేతలు ఎవ్వరూ కనిపించడం లేదని, అందుకే నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడు మీదున్నారు. కానీ ఆయన తరపున పార్టీలోని విభిన్న వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే బలమైన అంతర్గత సమన్వయకర్త లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో నిరంతర సంప్రదింపులు జరుగుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయే అంతర్గత వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతో ముఖ్యమనే చర్చ జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న నేతలకు చెక్ పడుతుందని అంటున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు లాంటి లీడర్ అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ మేయర్ సీటుపై ఆ మాజీ మంత్రి కన్ను పడిందా? మరో 2 నెలల్లో జరిగే మేయర్ ఎన్నికల్లో తన వారసుని రంగంలోకి దింపి మేయర్ సీటును దక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారా? జీవీఎంసీ పరిధిలోనే తన నియోజకవర్గం కూడా వస్తుండడంతో ఈజీగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని భావిస్తున్నారా? మరి ఈ నేత వారసుడికి కూటమి నేతలు ఓకే చెబుతారా? ఇప్పటికే చాలామంది నేతలు మేయర్ సీటుపై కర్చీఫ్ వేసుకొని కూర్చోవడంతో విశాఖ పాలిటిక్స్ హాట్గా మారుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మున్సిపల్, మేయర్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దాంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. ఇక విశాఖ వంటి చోట్ల మేయర్ పదవితో పాటు ప్రస్తుతం ఉన్న 98 డివిజన్లను అదనంగా మరో 22 దాకా పెరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. దాంతో 120 దాకా డివిజన్లతో మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. విశాఖ నగర పరిధితో పాటు అనకాపల్లి, భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తుందనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు విశాఖ మేయర్ సీటుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కన్నేసినట్లు ప్రచారం సాగుతుంది. మరో 2 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో మేయర్ సీటును తన కుమారుడు రవితేజకు ఇప్పించుకునేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం జీవీఎంసీ ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్. జీవీఎంసీ ఏడాదికి 5,000 కోట్ల బడ్జెట్తో నడుస్తుంది. దాంతో మేయర్ పీఠం చాలా పటిష్టతో కూడుకుంది. ఈ సీటుపై కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద అవిశ్వాసం పెట్టి చివరి ఏడాది మాత్రమే మేయర్ పదవిని దక్కించుకుంది. దాంతో ఈసారి 5 ఏళ్ల పాటు తమకే ఈ పదవి అట్టిపెట్టుకునే వీలుంది. ఎందుకంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మేయర్ పదవి కోసం మిత్రపక్షాలలో జనసేన కూడా ఆశిస్తుందనే ప్రచారం సైతం జరుగుతుంది. అటు డిప్యూటీ మేయర్ పదవి కోసం బీజేపీ ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన అయితే జీవీఎంసీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తుంది. ఈసారి ఎక్కువ డివిజన్లు గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇదే విషయాన్ని నాయకులు స్పష్టం చేశారు. జనసేన ఈ ఎన్నికల ద్వారా బలపడాలని కోరుకుంటున్నారు. వార్డుల సంఖ్య 120 దాకా పెరుగుతాయి కాబట్టి జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో కూడా తమ బలాన్ని బట్టి సీట్లను పొత్తులో భాగంగా జనసేన కోరుకుంటుంది. అలాగే బీజేపీ కూడా విశాఖలో తమకు పట్టు ఉందని గుర్తు చేస్తుంది. దాంతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్ర పార్టీలకు సీట్లు కేటాయించడం టీడీపీకి ఒక విధంగా సవాల్గా మారుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులుగా పెంచే ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్, పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఈ 4 మండలాల పరిధిలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వీటిని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావటంపై స్థానిక నాయకులతో చర్చించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విలీన ప్రక్రియ కోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఇక విశాఖ నగరానికి బలమైన నాయకత్వం అవసరమని, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మంచి వ్యక్తిత్వం, రాజకీయ స్థాయి కలిగిన నాయకుడు మేయర్గా ఎన్నికైతే నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావచ్చని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ సందర్భంలోనే మేయర్గా ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే మీ వారసుడు పోటీ చేస్తారా అని ప్రశ్నించగా నేను నిలబడకూడదా అంటూ చిరునవ్వుతో బదులిచ్చారు. దీంతో మేయర్ పదవిపై ఆయనకు ఆసక్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ కాకుండా ఈ 3 భీమిలి మండలం, భీమిలి కాన్స్టిట్యున్సీలో, 1 పెందుర్తి కాన్స్టిట్యున్సీలో, 1 నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 మండలాలు కూడా కలిపితే బాగుంటుంది ప్రజల అభిప్రాయం. దీని మీద కూడా అక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ నాయకులు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం దానికి ప్రతిపాదన ఓకే చేస్తే అప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరగడానికి కూడా బాగుంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు ప్రధానంగా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. గ్రేటర్ విశాఖకు సంబంధించి డైరెక్ట్ ఎన్నిక, దాంతోపాటు ఈ 4 మండలాల విలీనం ప్రక్రియ, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. నిన్న సాయంత్రం అధికారులు అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు కూడా మాట్లాడి దీని మీద తీర్మానాలన్నీ కూడా ఈ రోజు ముందు పెట్టమని చెప్పారు. 2-3 రోజుల్లో అన్ని మొత్తం ఏదైతే మొత్తం 79 పంచాయతీలు ఉన్నాయో 79 పంచాయతీలకు కూడా తీర్మానాలు చేసి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి. మొత్తం మీద భీమిలి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు తన వారసుడిగా రవితేజను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో రవితేజను బరిలో దింపాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇప్పటికే భీమిలిలో రవితేజను యాక్టివ్ చేశారు. కొద్ది రోజులుగా షాడో ఎమ్మెల్యేగా రవితేజనే పనులు చేసి పెడుతున్నారని టాక్ ఉంది. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠంపై గంటా శ్రీనివాసరావు కచీఫ్ వేస్తే టీడీపీ, జనసేనలో నేతల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణలో మరోసారి పవర్లోకి రావాలని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సమరభేరి మోగించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం జనంలోనే ఉంటూ కేడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీలో చాలామంది నేతలు ఇళ్లకే పరిమితమయ్యారా? అప్పుడప్పుడు తెలంగాణ భవన్కు వచ్చి సమావేశాలకే పరిమితమవుతున్నారా? ఇప్పటికే పార్టీ హైకమాండ్ పిలిచి కొందరు నేతలకు మందలించిన వాళ్ళు మాత్రం మారడం లేదా? దాంతో పార్టీలో యాక్టివ్గా లేని నేతలకు టికెట్ కట్ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయిందా? దట్స్ వాట్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 3 ఏళ్లు కావస్తోంది. ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయం ఉంది. కానీ ఎన్నికల హడావిడి ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ను ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర భేరీకి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలు, 6 గ్యారెంటీలు డిక్లరేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చేశారని తెలుస్తోంది. అలాగే బాకీ కార్డుతో ప్రత్యేక కార్యాచరణతో పాటుగా సోషల్ మీడియాలోనూ వినూత్న ప్రచారానికి ప్లాన్ చేశారట. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు యాక్టివ్గా లేకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ నేతలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాల్సిన సమయంలో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉండటాన్ని పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే పోరాటం చేస్తున్నారు. కానీ జిల్లాలో సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న నేతలంతా ఎక్కడా కనిపించడం లేదట. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాల్సిన నేతలు హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్కు పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప జిల్లాలో ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలపైన పోరాటం చేస్తున్న నేతలు ఎంతమంది అన్న ప్రశ్నలు పార్టీ కార్యకర్తల నుంచే వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతల పనితీరుపైన హైకమాండ్ పెద్దలు రిపోర్టులు తెప్పించుకున్నట్టు టాక్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, కార్యకర్తలకు అండగా ఉంటున్నారా, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారట. కానీ చాలా మంది నేతలు మాత్రం గ్రౌండ్లో ఉండడమే లేదట. దాంతో
పార్టీలో సీనియర్ నేతలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా సమరభేరి కార్యక్రమాన్ని వారం రోజుల పాటు సక్సెస్ఫుల్ గా నిర్వహించని పక్షంలో వారి తోకలు కట్ చేస్తామని నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యార్థుల సమస్యలపై బీజేపీ నేతలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు 2 రోజుల దీక్షలో కూర్చున్నారు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపైన ముందుండి పోరాడాల్సిన నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా బీఆర్ఎస్ నేతల పోరాటం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించినప్పటికీ మిగతా జిల్లాల నేతలు పెద్దగా ఉద్యమించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన భూ సమస్యపై పార్టీ మరింత దూకుడుగా పోరాటం చేయాల్సిందని కార్యకర్తలు అంటున్నారు. ఒకవైపు అధిష్టానం ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు హెచ్చరికలు ఇస్తోంది. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కార్యకర్తలను యాక్టివ్ చేయాలని సూచిస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2029 లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంటే నేతలు మాత్రం ప్రజా సమస్యలపైన ఎందుకు చురుగ్గా వ్యవహరించడం లేదన్నదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ప్రధాన చర్చగా మారింది. మొత్తం మీద బీఆర్ఎస్ అధిష్టానం అధికారం కోసం వ్యూహాలు రచిస్తుంటే క్షేత్రస్థాయిలో నేతలు మాత్రం ముందుకు రాకపోవడాన్ని హైకమాండ్ సీరియస్గా తీసుకుందట. ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా లేని నేతలకు పక్కన పెట్టేసి కొత్త నేతలకు ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రజాక్షేత్రంలో ఉన్న నేతలకే టికెట్లు కేటాయించి సైలెంట్గా ఉన్న నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యిందట. మరోవైపు చాలా నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపైన క్యాడర్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారం. ఏది ఏమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత ఎంతమంది నేతలు యాక్టివ్ అవుతారు, సమరభేరి కార్యక్రమంలో సమరశంఖం పూరిస్తారు అనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.